భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజుల పండుగకు పల్లెలు ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతాయి. జనాలు కాంక్రీటు పట్టణాలను వదిలి పండుగల కోసం పల్లెటూర్ల బాట పడతారు. అందుకే సంక్రాంతి అంటే పల్లెల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ అని అందరూ భావిస్తారు. కానీ నిజానికి ఈ పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత చాలా కొద్ది మందికి తెలుసు. సంక్రాంతినే పెద్ద పండుగ అని ఎందుకంటారు? దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటి అనే విషయంపై 69 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. సంక్రాంతి అంటే తెలుగు ప్రజల పెద్ద పండుగ. కోస్తాంధ్ర, రాయలసీమ, కోనసీమల్లో ఈ పండుగ శోభ కళ్ళకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రంగురంగుల రంగవల్లులు, కొత్త బట్టలు, భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, గంగిరెద్దులు, డూడు బసవన్నలు, కోడి పందాలు, హరిదాసులు ఇలా సంక్రాంతి పెద్ద కలే తీసుకొస్తుంది పల్లెటూళ్లకు. సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఇక భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. భోగి రోజు వేకువజామునే భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువుల్ని వేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఉన్న కీడంతా తొలగిపోయి మంచి రోజులు రావాలని, అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో భోగి మంటలను వేస్తారు. అదే రోజు బొమ్మల పేరంటాలను ఏర్పాటు చేసుకుంటారు. ముత్తైదులను పిలిచి పేరంటం చేసి పండు తాంబూలం ఇస్తారు. ఇంట్లో చిన్నపిల్లలుంటే వారికి భోగి పండ్లు పోస్తారు. భోగి పండ్లు అంటే రేగి పండ్లు, పూల రేకులు, చిల్లర నాణేలు, చెరుకు ముక్కలు కలిపి పిల్లల తలపై పోసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. అలాగే పిల్లలపై ఏదైనా చెడు దృష్టి ఉంటే తొలగిపోతుందని నమ్మకం. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. దాని మీదుగా భోగి పళ్ళను పోస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని మరికొందరి నమ్మిక. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని పిలుస్తాం. ఇలా సూర్యుడు ఏడాదిలో 12 రాశుల్లోనూ సంచరిస్తాడు. అయితే ఆయన ధనురాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి వరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకనే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుచుకోవడం కద్దు. ఇలా సూర్యుడి గమనం మారడం వల్ల ఇప్పటి వరకు ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఈ పండుగ తేదీ పెద్దగా మారదు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రమణం, మకర సంక్రాంతిగా పిలుస్తారు. సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పిండి వంటలు చేసుకోవడంలో అర్థం, పరమార్థం రెండూ ఉంటాయి. సంక్రాంతి నాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాథలే కాదు, రైతుల మనసులు కూడా నిండుగా ఉంటాయి. కానీ కొత్త బియ్యంతో ఎవరు అన్నం వండరు. అప్పుడే పండించిన బియ్యంతో వండిన అన్నం తింటే అజీర్ణం చేస్తుంది. అందుకే వాటిని నానబెట్టి పిండి ఆడించి బెల్లం పాకం పట్టి అరిసెలు వండుతారు. అలాగే పాలు పొంగించి కొత్త బియ్యంతో పరమాన్నాన్ని వండుకుంటారు. ఇక కనుమను 3వ రోజు జరుపుకుంటారు. ఈ రోజును పశువుల పండుగగా కూడా పిలుస్తారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక రైతన్నలు ఆనందంతో పొంగిపోతారు. అయితే పంట చేతికి రావడంలో కేవలం తమ శ్రమ మాత్రమే లేదని, పశు పక్షాదులు కూడా పంట పండటంలో సహకరించాయని రైతన్నల నమ్మకం. అందుకే కనుమ రోజు పశు పక్షాదులకు ఆహారం వేస్తారు. గోవులకు పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తారు. వాటికిష్టమైన ఆహారాన్ని పెట్టి వాటిని సంతోషపరుస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. కనుమ నుంచి రథసప్తమి వరకు వాకిలిలో రకరకాల డిజైన్లతో రథం ముగ్గులు కూడా వేస్తారు. ఇక సంక్రాంతి పండుగలో 4వ రోజును ముక్కనుమ అంటారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకొని కుటుంబ బంధుమిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు. పండుగలోని మొదటి 3 రోజులు కేవలం శాకాహారమే భోజించాలి. ఇది శాస్త్రీయమైన సాంప్రదాయం.
ఆరోగ్య సూత్రం. మాంసాహారం తినకూడదు. ప్రకృతిలోని మార్పు వలన సప్త ధాతువుల మిళితమైన మానవ శరీరంలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది. అది మానవ శరీరానికి హాని చేయకుండా ఉండేందుకే ఎక్కువ నువ్వులతో ముడిపడిన పిండి వంటకాలను ఏర్పాటు చేస్తారు. ఇది 4 రోజుల సంక్రాంతి. ఆటపాటల రంగురంగుల రంగవల్లుల సంక్రాంతి. తమిళనాడులో దీనిని పొంగల్ అని పిలుస్తారు. సంక్రాంతి అంటే ఇక్కడ కోడి పందేలు ఎలానో అక్కడ జల్లికట్టు అలానే 4 రోజుల పాటు జరుపుకునే పండుగ కాబట్టి ఇది పెద్ద పండుగ అయ్యింది. పెద్దలకు తర్పణమిస్తారు కనుక పెద్దల పండుగ కూడా అని అంటారు.